అలాగే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక సాడ్ ఇన్సిడెంట్ ఉంది అది. మీకు లెగ్ ఫ్రాక్చర్ అయింది. Yeah. నేను దగ్గర నుంచి చూసాను మిమ్మల్ని. Yeah. ఆ టైంలో ఎందుకు ఇంత పెయిన్ భరించి ప్రదీప్ చేస్తున్నాడు షోలు లేదంటే మానేచ్చు కదండి. బట్ అంటే అవర్స్ నిలబడి పాపం మీరు చైర్లో కూర్చొని కొంచెం చిన్న గ్యాప్ వస్తే కూర్చొని సో ఆ సిచ్యువేషన్ గురించి చెప్పండి. అనుకోకుండా చిన్న దెబ్బ కిందే స్టార్ట్ అయింది అది. జస్ట్ పడ్డాను నేను. అప్పుడేం లేదు, అప్పుడు నాకేం తెలియదు. అది ఇంటర్నల్లీ ఇట్ వాజ్ ట్రబ్లింగ్. ఒక 1-2 monthsకి అది బయటికి పాప్అవుట్ అయ్యింది. అండ్ బోత్ ద లెగ్స్కి ప్రాబ్లం అయ్యింది, వాకింగ్ ప్రాబ్లం అయిపోయింది, పెయిన్ఫుల్. ఎక్కడ 10 minutes కూర్చున్న 10 minutes అయినా నుంచున్న 10 minutesకైనా పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, 2 కాళ్ళు లాగుతాయి. సో అవన్నీ దాటుకుని అంటే ట్రై చేసాము, సర్జరీ అవి ఇవి ట్రై చేసిన తర్వాత ఒక 6 months బెడ్ రెస్ట్ తీసుకున్నాను నేను, గ్యాప్ తీసుకుని మధ్యలో. బట్ అయినా అది వర్కౌట్ అవ్వలేదు. ఒక సర్జరీ చేస్తే ఫెయిల్ అయిందంట. మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది, అది మళ్ళీ రివర్ట్ అయిపోయింది. సో ఇంకా మా ఎడిటర్స్ అందరూ ఏంటంటే నేను కుంటుతూనో కట్ చేసి జస్ట్ అక్కడ నుంచినంత వరకు చేసి మళ్ళీ అంటే నా పొజిషనింగ్ కూడా ఇలా మారడం కష్టమైపోయేది. సో ఆ డ్యాన్స్ షో కానీ డీ కానీ ఇవన్నీ చూస్తే తెలుస్తుంది, కొంచెం ఇబ్బందిగా నడుస్తూ ఉండేవాడిని నేను. సో ఎండ్ ఆఫ్ ద డే దట్ ఇస్ బ్రెడ్ అండ్ బటర్. అంటే నువ్వు నీ ప్రొఫెషనల్ లైఫ్ అది, అది నీ ఉద్యోగం, అది నీ జాబ్. అండ్ నాకు చాలా ఇష్టమైన జాబ్ అది అసలు. ఇంకా అంటే ఆ షూటింగ్లు చేస్తుంటే నాకు ఏం గుర్తుండవు, టైం ఎంత అయింది, ఫోన్లో ఏమొచ్చాయి, తిన్నామా లేదా అన్నది. ఆ ఎంజాయ్, నేను ఎంత ఇన్వాల్వ్ అయితేనే ఆడియన్స్కి అంత ఎంటర్టైన్మెంట్, అలా బిలీవ్ చేసేవాడిని. సో చేస్తున్నప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండేది. థ్యాంక్స్ టు మై డాక్టర్స్, థ్యాంక్స్ టు గురవారెడ్డి గారు. సో లైక్ అన్ ఏంజిల్ వచ్చి ఆయన హోప్ క్రియేట్ చేశారు. ఏం కాదు నాన్న, నేను ఉన్నా కదా అంటే కొండంత ధైర్యం వచ్చింది. నిజంగా చాలా మంది సెలబ్రిటీస్కి ఆయన సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టే. శర్వానంద్ గారికి కూడా ఒక సర్జరీ చేశారు. ఎస్. సో చెప్తుంటారు ఆయన, గాడ్ గిఫ్ట్ లాగా నాకు ఆ టైంలో వచ్చి ఓకే నీకు ప్రాబ్లం ఉందా, ఓకే రైట్ అన్నట్టు వచ్చారు ఆయన. అంతే కదా, దేవుడే కదా ఆ టైంలో వచ్చినప్పుడు. అంతే.